హలో గాయస్, మనకి రీసెంట్గా పీవీకేస్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ కంప్లీట్ అయిపోయింది కదా. అయితే ఈ మ్యాచ్లో చూసుకుంటే విరాట్ కోహ్లీ 73 రన్స్ చేశాడు, అది కూడా 54 బాల్స్లోనే. అయితే దాంతోపాటు చివరి వరకు ఉండి మ్యాచ్ను కూడా గెలిపించాడు. అయితే ఇక్కడ పీవీకేస్ కొట్టింది ఎంత అంటే కేవలం 158 రన్స్ మాత్రమే. అయితే ఈ మ్యాచ్ కంప్లీట్ అయిన తర్వాత మరి విరాట్ కోహ్లీ గురించి డాషింగ్ ఓపెనర్ అయిన వీరేందర్ సెహ్వాగ్ కూడా మాట్లాడడం జరిగింది. అయితే సెహ్వాగ్ ఏమంటున్నాడంటే మీకు క్రికెట్ మొత్తంలో విరాట్ కోహ్లీ కంటే 4లు కొట్టే బ్యాట్స్మెన్స్ ఉండొచ్చు, విరాట్ కోహ్లీ కంటే మంచిగా 6లు కొట్టే బ్యాట్స్మెన్స్ కూడా ఉండొచ్చు. కానీ విరాట్ కోహ్లీ లాగా మ్యాచ్కి ఒక స్టాండర్డ్ ఇస్తూ దాని తర్వాత ఒక మంచి పార్ట్నర్షిప్ని బిల్డ్ చేస్తూ చివరి వరకు తీసుకెళ్ళి మ్యాచ్ని గెలిపించే బ్యాట్స్మెన్స్ చాలా తక్కువగా ఉంటారు. సో మరి విరాట్ కోహ్లీలో చూసుకుంటే అటువంటి టాలెంట్ ఉంది. సో ఈ ఒక్క రీజన్ చాలు విరాట్ కోహ్లీని ఒక లెజెండ్ అని చెప్పేసి పిలవడానికి అని చెప్పేసి వీరేందర్ సెహ్వాగ్ మాట్లాడాడు. అయితే దాంతోపాటు సెహ్వాగ్ చెబుతుంది ఏంటంటే మీకు మ్యాచ్లో ఎప్పుడైనా 160 నుంచి 170 టార్గెట్ ఉన్నప్పుడు మీరు 6లు 4లు బాదాల్సిన అవసరం లేదు. సో మీరు ముందు ఒక పార్ట్నర్షిప్ బిల్డప్ చేస్తే ఆటోమేటిక్గా ఆటోమేటిక్గా మీకు స్కోర్ వస్తాయి. సో ఇక్కడ విరాట్ కోహ్లీ చూసుకుంటే అదే బిల్డప్ చేస్తాడు ఎప్పుడైనా సరే. సో మరి నిన్న 158 రన్స్ చేసేటప్పుడు విరాట్ కోహ్లీ కూడా చేసింది అదే. సో మరి 54 బాల్స్లో 73 రన్స్ కొట్టి దాని తర్వాత చివరి వరకు మ్యాచ్ని తీసుకెళ్ళి మ్యాచ్ని ఫినిష్ చేశాడు. అయితే ఇటువంటి సిచ్యువేషన్స్ మనకి ఇండియా టీంలో కూడా చాలా సందర్భాల్లో చేశాడు. సో ఈ ఒక్క రీజన్ సరిపోతుంది విరాట్ కోహ్లీని సో మరి లెజెండ్ అని పిలవడానికి. సో ఇటువంటి సిచ్యువేషన్ ఎవరైనా సరే మరి విరాట్ కోహ్లీ నుంచి నేర్చుకోవచ్చు ఈ బిహేవియర్ని అని చెప్పేసి కూడా మరి సెహ్వాగ్ చెప్పాడు. అయితే దాని తర్వాత ఈ మ్యాచ్ కంప్లీట్ అయిన తర్వాత విరాట్ కోహ్లీ కూడా దీని గురించి మాట్లాడాడు, అంటే మ్యాచ్ గురించి. అయితే ఇక్కడ విరాట్ కోహ్లీ అంటుంది ఏంటంటే మాకు ఈ విజయం అనేది చాలా అవసరం. సో దాని తర్వాత మేము ఈ మ్యాచ్ గెలవాలి అంటే మేము ఒక మంచి పార్ట్నర్షిప్ బిల్డ్ చేయాలి. సో దాని తర్వాత మరి చివరి వరకు ఉండగలిగితే ఏదైనా ఒక బ్యాట్స్మెన్ ఖచ్చితంగా మాకు గెలుపు వచ్చేది. సో మరి నేను చివరి వరకు ఉన్నాను కాబట్టి దీనికి ఒక స్టెబిలిటీ అవుతుంది మ్యాచ్కి. సో దానివల్ల మా టీం గెలవడానికి యూజ్ అవుతుంది అని చెప్పేసి కూడా విరాట్ కోహ్లీ మాట్లాడాడు అనమాట. సో ఏదేమైనా సరే మరి ఇక్కడ వీరేందర్ సెహ్వాగ్ అలాగే విరాట్ కోహ్లీ వీళ్ళిద్దరు చేసిన ఈ వ్యాఖ్యల మీద సో మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయండి.